ఉన్నారు. దేవుడు సంఘటనలు అంతా ఉన్నాయి. మొన్న శుక్రవారం దేవుడు నాతో మాట్లాడింది. నాలోంచే దేవుడు వాయిస్ నేను పేరు కట్టుకెళ్ళాను. అయితే నేను పెయింటింగ్ పని చేస్తానని నా పేరు శ్రీవింపర్. అయితే మొన్న మేము శుక్రవారం వెళ్ళి పని దగ్గర పని చేస్తుండగా 4:30-5 అండి. అయితే దేవుడు ఏమన్నాడంటే మేము పుట్టి పెడతాకి వెళ్ళిన వారికేర్ పెడతా ఉంటాం. ఇద్దరు ఒక ఫ్లాట్లో పెడతాం, ఇద్దరు ఇంకో ఫ్లాట్లో పెడతాం. అయితే 5:30 అయితే వారితో దిగిపోతాం. ఈ లోపల 5కి నాకు చిన్న స్వరం అనిపించింది. నేను దాన్ని పెట్టించుకోలేదు. ఏంటంటే స్వరం నువ్వు కాసేపట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు అక్కడ వాళ్ళ దగ్గర చిన్న అవమానం జరగబోతుంది, వాళ్ళు ఏమన్నా అంటే నువ్వు మాట్లాడదు, సరైనది ఉండు అన్న స్వరం అనిపించింది. వెంటనే నేను అలాగే ప్రభావ అని మనసులో చూసిన మాటకి దానికి విధేయులైపోయి అలాగే ప్రభావంతో నా పని చేసుకున్నాను. నా పని చేసుకుంటే తర్వాత ఆ మాట వచ్చిన మాట నేను మర్చిపోయి నా పని చేసుకున్నాను. ఈ లోపల నాకు నీ చేసిన పని, నాకు అప్పచెప్పిన పని అయిపోతే ఈ ఫ్లాట్లో ఈ బెడ్రూమ్లో ఉన్న అతను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అతను చేయాల్సిన పని మిగిలిపోతే అతని దగ్గర సాయం చేస్తున్నాను. ఈ లోపల పక్క ఫ్లాట్లో ఉన్న వాళ్ళు పని అయిపోయింది. వాళ్ళు నా దగ్గరికి వచ్చేసారు. 5:30 అయిపోయింది. 5:30 అయిపోతే ఇంకా అవ్వలేదా మీద అన్నారు. ఇక అన్నాడు నాతో పని చేస్తున్నారు, మధ్యాహ్నం చెప్పిన డబ్బా ఇంకా అతనికి అవ్వలేదు, ఇంకా పెడుతూనే ఉన్నాడు. అంటే నేను ఊరికొచ్చు కదా, నేను ఏమన్నానంటే అది పని బాగుంటుందన్నా, నీట్గా ఉంటుందో చూసుకుని కావాలంటే అంటే అలా అన్నాడు. స్టేటస్ పెట్టచ్చు కదా, ఫోటో పెట్టచ్చు కదా అన్నాడు. అదేటన్నా అలా మాట్లాడతారు, నేను స్టేటస్ పెడతారు కదా ఎవరన్నా అని నేను అన్నా. అయితే నేను ఆ మాట అయిపోయింది. వాళ్ళు నాకు ముగ్గురు ఒకటి అయిపోయారు. పని దగ్గరికి వెళ్ళిన కూడా అది ముగ్గురు ఒకటిగా ఉన్నారు. అయితే నేను ఈ మాట దేవుడి మాట మర్చిపోయాను. ఇందులో నేను చెప్పుకోవాల్సింది ఏం లేదు. కానీ అయితే దేవుడి మాట నాకు రిలీజ్ అయిందని నేను చాలా ఆనందపడి, చేతులకి ఎలాగైతే 3 సార్లు కోడి కూర్చున్నప్పుడు దేవుడు నువ్వు పలానా చోట అబద్ధం ఆడబోతుందని చెప్తాడు, అలాగే నాకు ఇప్పుడు బరివేలికి ఆ దేవుడు అందులో నాకు కావాలని నాకు ఈ మాట చెప్పాడు. అయితే నన్ను ఎవరి దగ్గర కూడా చిన్న అవన్నీ కూడా పడకూడదని దేవుడు నాకు కోరుకుంటాడని చెప్పి నేను చాలా ఆనందపడ్డాను. ఆ రోజు శుక్రవారం సాయంత్రం వచ్చి పాస్టర్గా చెప్పాను. ఆ రోజు చెప్పి ఇక్కడ సాక్షి అన్నాడు. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించింది.